2 దినాల్లో ఉపవాసం చేస్తూ ఉంటారు, ఎక్కువసేపు దేవునితో గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బైబిల్లో లేవు. బైబిల్లో లేదు కదా మనం చేయకూడదు అనొచ్చు. బైబిల్లో పడుదోంకోని అక్కడ ఉందా? పడుదోంకోవాలి, ఎందుకంటే పడుదోంకోపోతే వాసన వస్తుంది, ఎదురు ఎవడు ఉండడు. కొంతకాలం పోతే పళ్ళు కూడా ఊడిపోతాయి, మనం తినడానికి ఏమో ఉండదు. అందుకే శుభ్రం కోసం తోముకోండి. దానికి బైబిల్లో ఏమి లేదు. లెంట్ అనేది కూడా బైబిల్లో నుంచి వచ్చింది కాదు, కానీ చరిత్రలో వచ్చినటువంటి ఆచారం, నిజంగానే ఆచారం. కానీ ఆ ఆచారం వెనకాల ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశం ఉంది. ఎలా అంటే 19వ శతాబ్దం వరకు మన ఆసియా ఖండంలో, ఆఫ్రికా ఖండంలో చదువు ఎవరికి ఉండేది కాదు. చదువు ఎందుకంటే చాలా పేద దేశాలు, చదువు ఉండేది కాదు. అయితే యాంగ్లికన్ అంటే CSI CNI, తర్వాత లూథరన్, తర్వాత మెథడిస్ట్, ప్రొటెస్టాంట్, ఈ చర్చెస్ వాళ్ళు ఈ 2 ఖండాల్లో బాగా పరిచయం చేయడం మొదలుపెట్టారు. అయితే పరిచయం చేసినప్పుడు చాలా మంది మారుమనసు పొందారు. ఈ మారుమనసు పొందినప్పుడు వాళ్ళకి సరిగ్గా చదువు ఉండేది కాదు. చదువుకోవడానికి పుస్తకాలు ఇవ్వడానికి వాళ్ళకి చదువు లేదు. అందుకనే వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా యేసు ప్రభు వారు చనిపోయినటువంటి మంచు శుక్రవారం ఉంటుంది, దానికి ముందున్నటువంటి ఆదివారం, మట్ల ఆదివారం ఉంటుంది. అక్కడ నుంచి 36 రోజులు ముందుకు వచ్చి బుధవారం ఎక్కడైతే వస్తుందో నియరెస్ట్ పాయింట్, అక్కడ బసం బుధవారం అని, ఆ బసం బుధవారం నుంచి మట్లాదివారం వరకు ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా యేసు ప్రభు యొక్క జీవితాన్ని ఒకసారి మరలా చెప్పాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం సంఘంలో చేర్చబడతారు కదా, వాళ్ళు యేసు ప్రభు యొక్క జీవితం మొత్తం గాస్పుల్స్ లో, సువార్తల్లో ఏముందో ఒకసారి వినాలి అని వాళ్ళు ఎలమనాకు సృష్టించారు దేవునికి దగ్గర అవడానికి. అందుకని లెంటు అనేది పెట్టారు. నీకు ఇష్టం లేదా మానే, బాగుంటుంది అనుకుంటే ఆచరించు, ఆచరిస్తే మంచిదే.